మధుర నియోజకవర్గం బోనకల్ చింతకాని మండలంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటించారు. నాగులవంచ సీతంపేట రైతులతో కలిసి కలెక్టర్ సాగర్ కెనాల్ సాగునీరు ఆయకట్టను పరిశీలించి రైతులతో ముచ్చటించి సాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ కలెక్టర్ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వాటర్ కూడా పైన ఉంటున్నాం. మనకు మెయిన్గా కట్ట డ్యామేజ్ అయినప్పుడు గ్రావెల్ తోలి మన కట్టను రిజిస్ట్రేషన్ చేయమని ఇంకొకసారి ఇవ్వాలి. మరి ఇంకొకసారి ఇవ్వాలి. సరిపోతుంది. 21 మనకి 21 నుంచి ఇన్ని మంది ఉన్నారు. సైన్స్లు ఉంటే చెప్తుండండి. ట్యాంకీ కట్టండి. ఇక్కడ లేదు సార్, తిల్లాపురం అడ్డోడి దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసుకుంటాం. వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది. రుణమాఫీ పడలేదు, రైతు భరోసా గిట్టుబాటు మొక్కజొన్నలో గిట్టుబాటు. ఇవన్నీ అవి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటేనే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా. మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామాయిల్ స్టాండర్డ్ అయింది. అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈజీఎస్లో పెట్టాం సార్. ఎంపీడీ గారు వచ్చారా? తహసీల్దార్ గారు మీరు నోట్ చేసుకోండి. అర్జెంట్ రిపేర్ మీకు కావాల్సిన 10-15 మీ అభిప్రాయంలో అర్జెంట్. 100 మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి, చూసి నమ్ముతారు. ఇప్పటికీ మనం అశ్వరేపేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ నీళ్లు మీకు సరిపోతుంది, సరిపోతాయి. వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది. రైతుల్ని టూర్ పెట్టేసి ప్రపోజ్ చేయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు, చూసి రండి. ఎప్పుడు వెళ్తారు చెప్పండి. వచ్చే వారం వెళ్తారా? మరి ఈ పంట తర్వాత నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే వరేసిన పొలాలు ఉంటే 2 నెలలు 3 నెలలు పడవ పెట్టాలి అంతే. అదే ముందు ఇదైతే మీరు ఇమీడియట్గా పెట్టచ్చు. వెళ్ళొస్తారా? పేర్లు ఇచ్చి మీరు ప్లాన్ చేసుకుంటారు. అవసరం లేదండి. అప్పుడు మీకు ముందు పోయేవి 8 అడుగుల నుంచి 11 అడుగులు పోయే చెట్లు ఎక్కి తీయాలి. ఇప్పుడు మీకు వచ్చే 4 నుంచి 5 నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి చెట్లు. అవి మన చేతితో కొట్టే చెట్టు. భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర, లేబర్ కూడా లేకుండా. కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి, చూస్తే నమ్ముతారు. బాగా ఎదిగేది రండి. మనం అంటే మనకి నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కూడా మనం ధైర్యాలు చేస్తాం. నీకు ఉన్న 2 ఎకరాలను వదులుకొని దేయమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా. ఏమవుతుందని నమ్మకం పైన. అందుకే ఫస్ట్ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు కొంతమంది కళ్ళతో చూడండి, టైం తీసుకొనియండి, చూసిన తర్వాత నమ్ముతారు. మిగతా ఇష్యూలే ధరణి సమస్యలు ఏమైనా ఉన్నాయా, భూమి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊళ్ళో పెద్దగా? వాస్తవం ఏంటంటే ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతాడని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్ ఫోటోలు అయితే అర్జెంట్గా అయితే పెట్టానన్నా. అదే అంటున్నా, నాగులు వచ్చేదే అంటున్నా.